అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఈద్ ముబారక్. నీకు కూడా ఈద్ ముబారక్. ఈటీవీ ప్రేక్షకులకు రంజాన్ ముబారక్. సరే, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, పండగ ఏర్పాట్లు అయిపోయినాయా? మా తమ్ముడికి ఎప్పుడో అప్పు చెప్పేశాను, సింగిల్ హ్యాండ్ తో అన్ని పనులు చిక్క పెట్టేస్తాడు. ఇంతకీ నా ఫ్రెండ్స్ ని పిలిచాను, రెడీయా మొత్తాన్ని? అంతా రెడీ అయిపోయింది, మీ ఫ్రెండ్స్ పిలిచేయండి. ఏం లేదు, ఈ రంజాన్ కి మంది ఫ్రెండ్స్ ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ నాకు మంచి లైఫ్ ఇచ్చింది కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ని ఈ రంజాన్ లో స్పెషల్ కోసం పిలిపిస్తున్నాను. మరి నువ్వు రెడీయా వంటలకి? నేను నిమిషాల్లో చేసేస్తాను గానీ ఈ రంజాన్ మనం అద్దరగొట్టేద్దాం అందరితోటి. అంతేనట. ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తుంకెదే దేవరాయ. అన్నగారు వదిన గారు ఇద్దరికి హ్యాపీ రంజాన్. అన్నగారు ఇంతకీ మన గాజుల ఫ్యాక్టరీ ఎలా ఉంది? బాగానే ఉంది. నీ అట్ల ఫ్యాక్టరీ ఎలా ఉంది? రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ కంటే కొంచెం డల్గానే ఉంది. నాది శివాజీ బ్యాండ్ మేళం కంటే తక్కువ. ఇవన్నీ ఎప్పుడు ఉండే ఇన్స్టాగ్రామ్ లో మనం చూడనివి కావు. ఏదేమైనా ఆలీ ఆది ఏ సేమ్ సేమ్, కానీ మీకు కొంచెం ఆస్తి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. అది బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను గాజుల ఫ్యాక్టరీ ఓపెన్ చేయాల్సింది. ఆలీ గారు, అందరూ మిమ్మల్ని సొట్టబుగ్గలి అంటున్నారు. సో ఈ రోజు నేను ఆ సొట్టలను ఎలాగైనా ఫిక్స్ చేద్దామని వచ్చేసాను. ఈ సొట్టలు తీసావనుకో, ఈ ఎపిసోడ్ లో నుంచి తీసాల్సి వస్తుంది. అయినా ఇది నీ చేతులు అవసరం లేదురా, నువ్వు మాట్లాడే ప్రతిదీ ఇదే. హాయ్ బారిస్టర్ పార్వతీశం గారు, మీరు ఈ రోజు రావడం? మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. ఇదేంటి ఎండి తీసుకొచ్చాఏంటి? నగలు మీరు ఎట్లనో కొంటారని నేను ఖాళీ బాక్స్ తీసుకొచ్చిన అన్న. మీరు ఆ గుండంకుల కంటే దారుణంగా ఉన్నారు. సార్ మీకు స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను సార్, చూస్తే షాక్ అవుతారు. మీ గాజుల ఫ్యాక్టరీ నుంచి గాజులు తెచ్చాను. మంచి పని చేశారా, గాజులు నాకు తెచ్చావు, అట్టేమో ఆడ తెచ్చావు. రోజు వదినమ్మ వీడియోలు తీస్తూ ఈ హైట్ లో సరిపోవట్లేదు, సెల్ఫీ వీడియోలు బాగా తీసుకుంటుందని ఒక మంచి గిఫ్ట్, ఈద్ ముబారక్ గిఫ్ట్. థ్యాంక్ యూ భాస్కర్. ఆహా, డైరెక్ట్ గా బుర్జు ఖలీఫానే మన దగ్గరకు వచ్చినట్టుంది. వస్తారు చూడు. వదిన, ఇవన్నీ గిఫ్ట్స్ అయితే చాలా చాలా కామనే. సో నేను ప్రపంచంలో ఒక అందమైన గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను. ఏంటది? అద్దం. ఆవిడ మొహం ఆవిడతో కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఉంటే చూసుకోవాలి కదా. ఇలాంటివన్నీ 35-40 ఏళ్ల క్రితమే చెప్పి. 40 ఏళ్ళు కాదురా రే, 32 రా. ఆలీ గారు, నాకు మీ ఇంట్లో హలీం తినాలనుంది. మటన్ కావాలా చికెన్ కావాలా? నా గ్లామర్ పాడైపోతే వెజ్ లేదా? వెజ్. దీనికి గన్నేరు పప్పు వేసి ఉప్మా పెట్టు. ఫైమా ఎప్పుడు గలగలా నవ్వుతూ ఉండేదాన్ని, ఎందుకంత డల్ గా ఉన్నావు ఈ రోజు? నాకు కూడా నీలా హీరోయిన్ అవ్వాలనుందక్క. దాన్నేముంది ఫైమా, అయిపోతావు. ఈ ఇయర్ చూడు, నువ్వు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతావు. నాకు కూడా చెప్పవా? ఏంటిది? ఏదో జాతకం చెప్తున్నావు కదా. హలీం కావాలి, తర్వాత షేర్ కుర్మా, అది పాయసం కావాలి, బిర్యానీ కావాలి, ఆకలేస్తుంది. మీరందరూ వెళ్ళి కూర్చుంటే మేము అయినా రెడీ చేస్తుంటాం. జుబేదా గారు, మీరు కావాల్సిన వాళ్ళందరూ వచ్చాక కూడా ఇంకా టెన్షన్ పడుతున్నారేంటి? అంటే ఈ రోజు ఈద్ కదా, మార్నింగ్ నుండి మేకప్ చేసుకునేటప్పటికి ఈ టైం అయిపోయింది. వంట ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక 2 గంటలు నాకు టైం ఇస్తే. ఇలాంటి 2 గంటలను మేనేజ్ చేయడానికి మన దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చారంటే ఈ రంజాన్ అంగరంగ వైభవంగా చేస్తారు వాళ్ళిద్దరు. छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. खाना पीना नेरे बावा कड़पू के, निद्रा गिद्रा आती नेरे कళ్ళ के. जिंदगी हलाल इंदी रो. ఆహా, అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అరే చిక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన.
జుబేదా గారు మీరు ఒకటి గమనించారా? మీరిద్దరు డాన్స్ చేస్తున్నప్పుడు యాక్చువల్ గా అలీ గారు కొంచెం ముందే రావాలి, కానీ ఇంద్రజ గారిని అలా చూస్తుండిపోయి కొంచెం లేట్ గా వచ్చాడు. అది మీరు గమనించారా లేదా? ఇలా గమనించిన వాళ్ళందరూ నాకు చెప్తుంటే అప్పుడు తెలుస్తుంది నాకు ఈయన గురించి. జుబీ మీరు అలా అనుమానిస్తున్నారా? నేనా చూడండి, మీకు అంటే మీ పెళ్లికి మా మూవీ ఓపెనింగ్ కి జస్ట్ 15 days గ్యాప్. సో మీరు నేను సేమ్ టు సేమ్. సేమ్ ఎందుకు అవుతుంది? నువ్వు రియల్, నువ్వు రియల్ ఏం కాదు, నువ్వు రీలు నేను రియల్ని. మీకు తెలియని విషయం ఏంటంటే మీ అందరూ రీలే, మేమే రియల్. ఇంత దరిద్రమైన దారుణమైన రియల్ మేము ఎప్పుడు చూడదలుచుకోలేదు. కాస్త పక్కకునండి. చూసారా, మీరు ఇందాక 2 గంటలు ఏం చేయాలని టెన్షన్ పడ్డారు, అప్పుడే గంటలాగా చేశారు ఇద్దరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us ఫర్ రంజాన్. మరి జుబేదా గారు అండ్ అలీ గారి ఇంట్లో రంజాన్ ఎలా జరుగుతుంది అనేది అఫ్ కోర్స్ మేడం యూట్యూబ్ ద్వారా అందరికీ తెలుసు, అండ్ ఈ రోజు లైవ్ లో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అది ₹1,00,00,000 కార్పెట్ అయినా కూడా రిక్షా తొక్కే వ్యక్తి కూడా ఆ కార్పెట్ మీద నమాజ్ చేస్తాడు. రోజుకి 100 కోట్లు సంపాదించేవాడు కూడా అదే కార్పెట్ మీద నమాజ్ చేస్తారు. ఇద్దరు పక్కనే ఉంటారు. అది భగవంతుడికి ఇతరు సపరేట్ కాదు, ఇద్దరు సమానమే. కల్మా పడే ప్రతి ముస్లిం ఈ మంత్ అంతా చాలా పవిత్రంగా చాలా ఇదిగా ఉంటాడు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము గెస్ట్ గా రావటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్ జుబేదా గారు మా అందరిని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. మరి సెలబ్రేషన్స్ మొదలు పెట్టే ముందు అందరూ వచ్చి మా ఈటీ ప్రేక్షకులందరికీ విషెస్ ఇద్దామా? ప్లీజ్ కమాన్. ఈటీవీ ప్రేక్షకులందరికీ అఫ్ కోర్స్ ఈద్ ముబారక్ అనగానే అందరూ హ్యాపీగా ఏంటి షీర్ కుర్మా, బిర్యానీ, హలీం అన్నిటికీ వచ్చేసారు. కానీ సింగిల్ హ్యాండెడ్ గా ఇన్ని వర్క్ చేయాలంటే ఆ మాత్రం టైం ఇవ్వాలి కదా మేడం కి. సో మ్యామ్ ఎంత ఒక 2 hours సరిపోతుందా? సరిపోతుంది. మరి ఆ 2 hours బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకొని మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఓకేనా? ఈద్ అంటే ఓన్లీ తిండి కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా బిందాస్ గా ఉండాలి. మా జుబేదా గారు యూట్యూబ్ లో కాంటెంట్ షూట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆ కాంటెంట్ వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఒక మనిషి పడే కష్టాలుంది. మరి అదంతా మనం ఇప్పుడు లైవ్ గా స్టేజ్ పైన చూపించబోతున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ ఫైమా అండ్ భాస్కర్ గారు ఫర్ ఇట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనతో పాటు మ్యాంగో లేదండి, వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది. అందుకే ఇంట్లో ఎవరున్నారంటే అలీ గారు ఉన్నారు. అలీ గారు అసలు షూట్ లేనప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు, ఎలా పడుకుంటారు, ఎలా తింటారు, ఎలా తుమ్ముతారు, ఎలా కాఫీ తీసుకెళ్దాం. ఫస్ట్ మా ఆయన కోసం నేను కాఫీ చేస్తున్నాను. అక్కడ రూమ్ లో సీక్రెట్ గా పడుకున్నారు ఆయన. సీక్రెట్ గా పడుకున్నారా? మా ఆయన కోసం తీసుకెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఆయన ఎలా పడుకున్నాడో చూపిస్తాను, చూడండి. నవ్వండి కొద్దిగా. పొద్దున ఏంటిది? तुम्हें वहां पर कर लेते, मेरे पास आए तो नको 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 बोलते. सॉरी, मैं मैंगो से कर लेते वीडियो. मैंगो एप्पल के पास गया. मैं छिटका डालूंगी, तुम्हें हंसना. మా ఆయనకి అసలు కోపం అంటేనే ఏంటో తెలియదు. ఫుల్ కామెడీగా ఉంటాడు. ఇంట్లో కూడా చూడండి ఎంత బాగున్నాడో. ఏమండి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. వెళ్ళండి బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? చూపియండి. ఏంటి సబ్బు చూపియండి. నా సబ్బు వాళ్ళకెందుకమ్మా? ఏవండి మా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారండి. అది కూడా చూపిస్తారా? సారీ. అమ్మా సారీ. ఎంకరేజ్ కరో. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.
ఎప్పుడు ఫన్నీగా తీసుకుంటాడు. నేను ఏది మాట్లాడినా సరే వెళ్ళండి వెళ్ళండి, ఆయన స్నానానికి వెళ్తున్నాడు, గప్చుప్కి వెళ్తాం. ఇప్పుడు వస్తాడు, చూడండి చూడండి, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. నువ్వు అలా తిరిగితే దొంగోడు పడ్డాడని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను నేను. ఎక్స్క్యూజ్ మీ ఆయన స్నానం చేసే వీడియో చూసి 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ పెరిగి మీకు సిల్వర్ బటన్ వచ్చింది. అలాగే మీ మ్యాంగోకి యాపిల్ వచ్చింది. అబ్బా సిల్వర్ బటన్ వచ్చింది అని అంటే నెక్స్ట్ గోల్డెన్ బటన్. మీరు బాత్రూమ్ లోకి వెళ్తేనే సిల్వర్ వచ్చింది అని అంటే. సో గాయస్ ఈ రోజు మా ఆయన క్యారెట్ హల్వా చేస్తున్నాడు, చూద్దాము. క్యారెట్ హల్వా అంటే టమాటా పోతుంది. టమాటా ప్రాపర్టీ లేవు. ఏవండి ఏం చేస్తున్నారు? క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా చేయాలంటే ఏముండాలండి? క్యారెట్ ఉండాలి. మరి ఇక్కడ లేదు కదా. ఇక్కడ వచ్చేసి భీమవరం చేపలు, ఇది వచ్చేసి విజయవాడ నుంచి ఏదో రొయ్యలు, అండ్ ఇది వచ్చేసి పచ్చళ్ళు. సో ఇవన్నీ వచ్చేసి మా ఆయన కోసం వాళ్ళ ఫ్యాన్స్ పంపించారండి. గ్రేట్ డే ఈరోజు. అలా అడిగితే మనం అందరూ ఫ్యాన్స్ దగ్గర తీసుకొని తిన్నాం అనుకుంటారు. ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు కదా. కొద్దిగా చెప్పుకోవాలి కదా, అలీగారి కోసం ఫ్యాన్స్ తెచ్చారా, వావ్ ఇది ఎక్కడ అని సెర్చ్ చేస్తారు కదండి. వద్దమ్మా, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అని చెప్పు. నక్కో ఇటీ నేను వేరే ఛానల్ పెట్టుకుంటా. వద్దమ్మా, సారీ సరే ఏదో తగలడు. నీ షూటింగ్ టైం అవుతుంది, షూటింగ్ పోతున్నా. సో ఇప్పుడు షూటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటది షూటింగ్ తర్వాత చూద్దాం. గైస్ మా ఆయన వచ్చాడు చూడండి, తలుపు కొడుతున్నాడు. ఆ సౌండ్ వినండి. అబ్బా ఎంత బాగుంది సౌండ్. తలుపు తీవే. వీడియో అయితే ఇంట్రడక్షన్ 2 నిమిషాల నుంచి కొడుతున్నా. ఆల్ ఓవర్ సాతేజీ నక్కోజీ బహార్ కుక్కల్జీ. చూడండి తలుపు తీస్తాను. ఆయే ఎవడైనా చూస్తే నేను పక్కింట్లోకి వెళ్ళినట్టు అయ్యి అంటే నా కొంపే కదా ఇది. అయ్యా నక్కో అసలు నీకు నా మీద ప్రేమే లేదు. ప్యార్ నీయే కుచ్ భీ నీయే, మను నీయే, మషాడం నీయే. నాకు జాओ మ్యాంగో కే పాస్ జాओ. షూటింగ్ లో బాగా అలసిపోయా, ఇంకా పడుకుంటా, ఓకేనా? ఎప్పుడు ఈ వీడియోస్ ఏనా మనకి? పడుకోండి. భార్య అంటే భర్తను అర్థం చేసుకో. నేను ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు, చైనా పోతున్నాను. నాకు ఒక మొబైల్ తీసుకురండి. నిద్రపోతున్నాను లేపి నిద్రపోతున్నాను అడుగుతారు ఎవరైనా? వీడియో తీస్తున్నానండి, సీక్రెట్ గా ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. సరే నీకోసం ఏం చేయాలి చెప్పు, చివరి కూడా చేసి పడుకుంటా. రీల్ చేయండి. రీలా? దీని తర్వాత బట్టల ప్రమోషన్ కూడా చేద్దాం. అర్ధరాత్రి 12 గంటలకు బట్టల ప్రమోషన్? అవునండి, లైటింగ్ బాగుంది, చెమ్కిలు మెరుస్తాయి. సరే ఇప్పుడు ఏం చేయాలి? రీల్ చేద్దాం, బాగోతుంది. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు. నువ్వు చెత్త ఊడుస్తున్నావా రీల్స్ చేస్తున్నావా? ఒంగి నడుము పట్టేసింది, నా వల్ల కాదు, ఇంకా పడుకుంటా. ఇంకొక రీల్. చాలమ్మా. సో ఇప్పుడు ఆలీ గారు మీ మాటల్లో ఫైమా సూపర్, నువ్వు మాత్రం అసలు ఇరగదీసావు. దానికి తోడు పాపం భాస్కర్లో నేను చూసుకున్నా. మీరు ఆన్ ది స్పాట్లో అనుకొని అది చేశారు ఫన్ కోసం. ఎక్స్ట్రాడినరీ అండ్ హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి. జుబేదా గారు నిజంగా మా ఇంట్లో జరిగినట్టే నాకు చూపించేశారు. సో ఆలీ గారు అండ్ జుబేదా గారు ఇంటిలో మీరిద్దరూ కలిసి అలాంటి ఏదైనా సందర్భం లైవ్ లో మా కోసం చిన్నగా నటిస్తే మేము అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు
మా వారితో ఒక మంచి రీల్ తీసుకోవాలి. అలాగే అండి, వస్తా. ఏమండి ఆ. ఒక్క రీల్ అదే మంచి సాంగ్ పెడతాను. సార్, ఒక్క నిమిషం ఒక ఆయన లైన్ లో ఉన్నారు, కొంచెం మాట్లాడు. మీకు ఫోన్ అర్జెంటా నా రీల్ అర్జెంటా? పక్కన పెట్టండి, రీల్ అయ్యాక మాట్లాడుకోవచ్చు. సార్ మళ్ళీ చేస్తానండి. మెయిన్ వ్యక్తితో మాట్లాడు. ఇక్కడ రీల్ లో చాలా మంది అడుగుతున్నారు, ఏమండి మీ పక్కన మీ వారు అసలు నవ్వటం లేదేంటి అంటున్నారు. అంత మందికి నవ్విస్తారు కదా, నా పక్కన ఒక రీల్ లో నవ్వడానికి ఏమైంది? ఏదో ముత్యాలు రాలిపోతాయా, డైమండ్స్ రాలిపోతాయా? నవ్వండి, మీరు నవ్వాలి బాగా. అందరు ఏదో నేను భయపెట్టి రీల్స్ చేస్తున్నాను అంటున్నారు అందరు కూడా. అది నిజమే, కానీ అందరు అలా అనుకోరు కదా. సుబేద గారు చిటికేస్తే ఎస్ నవ్వాలి, చిటికేసాను. ఓకే మాట్లాడుకోండి. సార్ ఏం లేదు సార్, అది ఇందాక కట్ అయింది. ఏం సార్ ఆ క్యాటర్ నన్ను అనుకున్నారా? వేరే వాళ్ళకి ఇచ్చారా? పర్వాలేదు, మా యూట్యూబ్ ఉందిలేండి, మనం ఇందులో యాడ్ చేసుకుందాం. అంటే మేము మరి అంత ఎగ్జాజరేట్ చేయలేదేమో అని అనిపిస్తుంది. ఇంద్రజ గారు ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. అండ్ అలీ గారు అండ్ జుబేదా అలీ గారు, ఓ మై గాడ్, హ్యాట్స్ ఆఫ్ అండి, ఎంత స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. అండ్ ఫైమా అండ్ భాస్కర్ గారు ఇద్దరు సూపర్ అద్దర కొట్టేశారు అంతే. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ వ్లాగ్ చేశారు కదా, ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఒక అమ్మాయిని పొగుడుతూ ఒక వ్లాగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ. రండి రండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. హలో, అందరు ఎట్లున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన యాక్చువల్లీ చిన్నపిల్లలు అందరూ అడుగుతున్నారు కదా, మధ్య చందమామ కనబడతలే. చందమామ, ఇదిగో చందమామ. పిల్లలంతా బూచోడు అనుకుని వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను కూడా ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో చూస్తున్నా. ఐ మీన్ మీ ఫుల్ నేమ్ ఏంటి? రష్మి గౌతమ్. సో ఎప్పుడు రష్మి పక్కన గౌతమ్ అట్లా ఉండాలి. సూపర్. సో మీరు ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతకు మించిన ప్రపోజల్ ఎవరో చేయలేరు. పల్లె పల్లె ఛలకుని దేవాలిక నీ 100 కోట్ల అందము. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరిద్దరు చేసిన ఈ క్యూట్ పర్ఫార్మెన్స్ చాలా 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 క్యూట్ గా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఇప్పుడు సరదాగా అంతాక్షరిని కవాలి స్టైల్లో ఆడిపిస్తే ఎలా ఉంటుందో చూద్దామా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్. ఆల్రైట్, స్టార్ట్ చేసే ముందు చిన్న డౌట్. జుబేదా గారు ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, అలీ గారు అట్టున్నారు? ఏం లేదండి, 2 టీమ్ గా డివైడ్ అయ్యాము. సో అలీ గారు టీమ్ వర్సెస్ జుబేదా అలీ గారు టీమ్. ఈ టీమ్ రైవలరీకి ఒక మంచి కవాలి సెటప్ మేము రెడీ చేస్తాము. మరి అక్కడ 2 ముగ్గులు చూస్తున్నారు కదా, సో ఆ ముగ్గుల్లో ఇద్దరిని దింపుతాం. అక్కడ ఒక పాట బజాయిస్తాం. ఆ పాటలో ఒక వస్తువు నేమ్ వస్తుంది. ఓకే, ఆ నేమ్ ని బాగా గుర్తు పెట్టుకొని ఈ టేబుల్ మీద వచ్చి కనిపెట్టాలి. ఎవరు ఆ వస్తువు పిక్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ టీమ్ కి అందిస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. అది కూడా ఎప్పుడు కరెక్ట్ గా పాట పాడినప్పుడు. కానీ రష్మి, నువ్వు ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఈ వస్తువు మా చేతిలో చూడగానే మాకు ఖుషి సినిమాలో మన ఆలీ గారు ఒక పాట పాడారు. ఆ పాట పాడితే ఎనర్జీ స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సార్ ఆ రిక్రియేషన్. రంగు పోతి రే రంగు పోతి, రంగు పోతి రే రంగు పోతి, రంగుపతి కోలో కోలో లాజే లాజే హో లాజే లాజే హో లాజే లాజే హో లాజే లాజే. రంగపోతే అను పండు కోతి. ఆల్ రైట్, మంచి వార్మప్ అయితే స్టార్ట్ అయ్యింది ఈ కవాలి సెషన్ లో. మరి అలీ గారు, మీ టీం నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు ముగ్గులో? మా టీం నుంచి ఫైమా. మా టీం నుంచి ప్రవీణ్. 3, 2, 1 మ్యూజిక్. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ. జాజికాయ అంటే దేన్ని పట్టుకున్నావురా? కాలీఫ్లవర్ పట్టుకున్నా. వామో వామో
దొమ్మలేమో అదిరిపోయే దుంకితే దేవరాయ. టీమ్ జుబేదా అలీ 1 పాయింట్. ఆలీ గారు ఏమంటున్నారంటే అది కూడా ఒక కాయే కదా. అవును, అది తినేసి అర్థం కావట్లేదు ఎలా చూస్తుంది. ఆల్రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆలిగా టీం నుంచి గౌతమ్ అండ్ జుబేదా గారు టీం నుంచి చరిష్మా. 3, 2, 1 మ్యూజిక్. హలో, గువ్వ మెయిన్ పార్ట్ మా దగ్గర ఉంది. కాదండి, ఎవరైనా ఏమంటారు తల ఇంపార్టెంట్ అంటారు, మా దగ్గర ఉందా తల? తల ఇంపార్టెంట్ అంటారు, ఏదన్నా చెప్తే తల తోక లేదా అంటారు. మీది తల ఉన్న టీము, మీది తోకున్న టీము. ఇప్పుడు ఏ టీం మంచిగా బ్రహ్మాండంగా స్పష్టంగా ఈ పాటని పాడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. పాడతాం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెల్లో మ్రోగిందిలే వీణ పాట. అది పాడింది మేమే. జుబేదా ఆలీ గారు, మీరే టీమ్ లీడర్ కాబట్టి మీరే డిసైడ్ చేయాలి. పెళ్లి చూపుల్లో పాడినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. పెళ్లి చూపులు పాడారా? అప్పుడు పాడి ఉంటే నన్ను చేసుకునేవారు కాదేమో. చేసుకున్నారు కాబట్టి చచ్చినట్టు నెల పాడండి. గువ్వా ఏమైందే మీ యూట్యూబ్ లో నేను కనిపించాలంటే నాకు పాయింట్. మీ ఇంట్లో నేను కనిపించాలంటే మీరే మాకు పాయింట్ ఇచ్చేయండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో జుబేదా గారు 2 లైన్. పోతే పోయారు సబ్స్క్రైబర్స్, మళ్ళీ వస్తారు, మీరు పాడండి. నేను మీకు 3 పిల్లల్ని ఇచ్చారు, మీరు ఒక మార్క్ ఇవ్వలేరా నాకు? పాయింట్ కావాలంటే ఖచ్చితంగా పాడాల్సిందే. నాకు పాయింట్ ఇవ్వరా మీరు? తీసేసుకోనా? మరి ఇప్పుడు మ్యాటర్ క్లియర్ కదా? మ్యాటర్ క్లియర్. జుబేదా అలీ టీమ్ లీడింగ్ బై 2 పాయింట్స్. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చి నరేష్ ని పంపిస్తున్నాము. ఈసారి మేము గెలిచి తీరుతాం అంతే. మరి ఇటువైపు నుంచి కమాన్ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ ఎరియానా. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంతందంగా ఉందేంటి డ్రెస్సులు కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హై భాయ్. కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ, స్టోరీ మొదలెట్టేద్దామా? పాలమా బాగా బీచ్ పోదమా, మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా, భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా. చాట్ జీపీటీ పాటలో ఉంది. గోవా కూడా ఉంది. ఒక్క నిమిషం. బీచ్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉందా? లేదు కదా. బీచ్ ఒంగోలులో కూడా ఉందిరా, బీచ్ ఒంగోలులో కూడా ఉంది. మేము ఏదైనా గోవానే కదా. సో మొత్తానికి ఎవరు కరెక్ట్ గా తీసుకొని వచ్చారు? మాదే చాట్ జీపీటీ. వాడికి ఇది చదవటం రాక తీసుకోవాలి, వాడికి ఇది రాదు ఇంగ్లీషు. పాయింట్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ గా పాట పాడిన తర్వాత. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంత అందం మెట్టానా, భీమవరం బాలుమా బాగా బీచ్ పోద్దామా, వైరల్ అవుద్ది రీలుమా. ఏ మాటకు ఆ మాట నీ వయసులో కూడా డెప్త్ ఉందిరా, భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా, మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా. జుబేదా అలీ టీమ్ ఇన్ లీడ్ విత్ 3 పాయింట్స్.
కాదు 3.0 ఇంకా ఆడాలంటావా మేము? యాక్చువల్ గా నాకు ఏం మైండ్ లో లేదండి. గోవా బీచ్ ని ఈ గోవాలో తీసుకొచ్చాడే ఈ పాలకోవాని నేనేం చెప్పాలి అసలు. ఆల్ రైట్, సో ఈ ఆట ఆడడానికి నెక్స్ట్ జుబేదా గారి టీం నుంచి రోహిత్ అండ్ ఆలీ గారి టీం నుంచి భాస్కర్ గారు. మ్యూజిక్ ప్లీజ్. కట్టింది కన్ను పిల్ల ఉంది కన్నే చదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజ్జల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజ్జల పట్టిల్ చెర్రీ నువ్వు పడికిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ చేతికి ఇవ్వాలి. ఇక్కడ టీం లీడర్ కి ఇచ్చారు ఫస్ట్. కాదండి, ఒక్క నిమిషం. ఆ పాట అయిన తర్వాత వెళ్ళి ఆయన ఫస్ట్ తీసుకుంది కూడా గజ్జలే. ఆ తర్వాత రోహిత్ గారు వెళ్ళి పటేల్ తీసుకొచ్చి ఇచ్చారు. అదే నేను అంటుంది, కానీ గజ్జలు తీసుకున్నా ఫస్ట్ ఈవిడకి ఇచ్చేశారు, మీ వాడు ఇవ్వాలా. ఇప్పుడు మా చేతికి ఇచ్చారే అనుకోండి, వాళ్ళు 3 మేము 1 పాయింట్. సరే, వీళ్ళు ఫస్ట్ టీమ్ లీడర్ కి ఇచ్చారు కాబట్టి పాట పాడాలి. గజ్జల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ. ఇద్దరు గజ్జలు తీసుకున్నారు కాబట్టి ఇందాక మీరు పాట బాగా పాడినా ఆవిడ కన్విన్స్ చేసి పాయింట్ తీసుకుంది. అలాగే మీరు ఏదన్నా కన్విన్స్ చేస్తే పాయింట్ ఇస్తాం. ఆవిడని కన్విన్స్ చేయాలి. ఒక్క లవ్ సాంగ్ పాడండి సార్, ఆవిడ ఇంప్రెస్ అయ్యేలా. కమాన్ సార్, ఎలా సర్ప్రైజ్ ఇచ్చారు ఆ రోజు. నా మది నిన్ను పిలిచింది గానమై నేను పానమై నా ప్రాణమై. గజ్జవ్వ గజ్జవ్వ. పాటకి గజ్జి ఇచ్చేస్తాను, మార్క్స్ ఇవ్వలేనండి. ఏదో మీరు తీసుకొని 4 మాటలు విసిరినట్టు ఆవిడకి పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ పాయింట్ ఇవ్వట్లేదు. అలాంటి పాటలు మేము పాడతాం, మా సబ్స్క్రైబర్లు పోయినా పర్లా. సరే, ఈ పాయింట్ తో పాటు మీరు విత్ 4 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. మంచి ఫెస్టివల్ రోజు కాబట్టి ఎవ్వరు సాడ్ గా ఉండకూడదు కాబట్టి ఫైనల్ గా 2 రౌండ్స్ పెడుతున్నాను. ఈచ్ రౌండ్ కి 2 పాయింట్స్. ఓకే, సో కరెక్ట్ గా మీరు ఆడితే అటువైపు 4 ఇటువైపు కూడా 4 రావచ్చు. ఇంద్రతో కోసం నేను సాక్రిఫైస్ చేస్తా, నేనుంటా అక్కడ. మరి ఇటువైపు నుంచి జుబేదా గారు. జుబేదా గారు ఒక్క నిమిషం మా వారితో మాట్లాడొచ్చా? ఎలాంటి ఎలాంటి మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు. నో 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 నో. వాళ్ళ ఆయనతో ఆవిడ మాట్లాడుతుంటే మీకేంటండి? మాట్లాడుకునేవ్వండి. అలా ఊరుకోండి, మాకు పాయింట్లు రావాలి. మీకు నా జీవితాన్ని ఇచ్చాను. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. ఫస్ట్ వెళ్ళి తీసుకుంది ఆలీ గారే తీసుకున్నారు. ఇద్దరి దగ్గర విజిల్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్ గా కన్విన్స్ చేయాలి. వర్డ్స్ తో మాటలు ఉండవు, విసిల్స్ తోనే కమ్యూనికేట్ చేసుకోండి ఎవరికి పాయింట్ ఇస్తారనేది. మాకు ఒక పాయింట్ ఇస్తే సభాముఖంగా మీ 4 హెడ్ మీద ఒక కిస్ ఇస్తాం. ఏమండి? ఆవిడే ఒప్పుకుంటే ఈయన ఇక్కడ ఇస్తారు కిస్సు. మాకెందుకు మీ కిస్సులు? మరి మాకు తొక్కల కిస్సులు. జుబేదా గారు మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. వద్దు వద్దు ఆలీ గారు, ప్లీజ్ ప్లీజ్ ఒత్తుకోవద్దు. ముందే ఇచ్చేస్తాం మేము, అడ్వాన్స్ ఇచ్చేయండి. నో 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 నో. ఏ ఇది మరి దారుణం. జీవము నీవే కదా. కాళ్ళు Zubeda Ali team in lead with 6 points. అయినా ఇంకో ఛాన్స్ ఉంది. లాస్ట్ రౌండ్ పాయింట్స్ వచ్చి 6 పాయింట్స్ గెలుస్తారు. లాస్ట్ రౌండ్ వచ్చి ఫర్ 6 పాయింట్స్ కాబట్టి రండి, ఎవరు వస్తారో రండి. ఆదిగా రెడీ అయిటు. నేను రెడీ. 3, 2, 1
మ్యూజిక్. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో, నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడో, నీ కురచా కోటు చూసి పిల్లడో, నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడో, నీ కురచా కోటు చూసి పిల్లడో, వలపు వణికెత్తంది 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 రో, వయసు వణికెత్తంది 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 రో. నాకు ఇచ్చేసారు ఇప్పుడు. ఈసారి ఇవ్వను. హలో, మీ జీన్స్ ప్యాంట్లు ఉతికేది మేము, పాయింట్లు మీకా? నువ్వు ఎప్పుడు ఉతికాడా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ మళ్ళీ సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంటికే రావాలి మీరు, అది హలో, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయం మర్చిపోయారు. ఈ పాటలో వచ్చే జీను నాది, అది. ఆయనది కాదు. చెప్పాల్సింది నేను, ఇవ్వాల్సింది నేను. ఇవన్నీ జరగదు. వాళ్ళు 6 పాయింట్స్, మేము 6 పాయింట్స్, టై అంతే. టై ఈక్వల్. మీరిద్దరు కలిసి అందరూ మనసులు గెలిచారు. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ ఎపిసోడ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తే, ఐ మీన్ మా అలీ గారు అండ్ జుబేదా అలీ గారు వచ్చి పర్ఫామ్ చేస్తే ఎలా ఉందని అందరికీ చూడాలంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది, పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది. అత్తనేస్తం కాదుగా, ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా, ఇప్పుడు ఏమైందో. విని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ కబూల్ హే అన్న మాట నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంది. నేనెప్పుడూ ఇంత సంతోషంగా, ఇంత ధైర్యంగా ఉండడానికి ఒకే ఒక కారణం నా భర్త ఆలీ గారు. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈద్ ముబారక్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ రాబోతున్నాడు. ఎస్, అండ్ ఆ ఆర్టిస్ట్ వచ్చి డిఫరెంట్ ఆర్టిస్టిక్ బొమ్మ గీయబోతున్నాడు. మరి ఆ బొమ్మలు ఎలా ఉంటే చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నరేష్. నిన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒక ట్రాక్ సూపర్ గా చేయమంటే నువ్వు సూపర్ ట్రాకే చేస్తున్నావురా. ఆడా మగ ఈ గెటప్ వేసుకొని నచ్చి మీ లాంగ్వేజ్ మాట్లాడతావేంట్రా? ఆవిడ నన్ను కన్న తల్లయ్యా. అంతగా నీ ప్రొఫెషన్ ఏంటి?
ఆర్టిస్ట్. భాస్కర్ కూడా ఆర్టిస్టే. నీకు భాస్కర్ కి తేడా ఏంటి? నేను బొమ్మలు గీసి 10,000 తీసుకుంటా, వాడు బొమ్మలా కూర్చొని 20,000 తీసుకుంటాడు. ఓకే, ఇంతకీ ఎటువంటి బొమ్మలు గీస్తారు? మంచి మంచి బొమ్మలు గీస్తానండి. అవునా? బొమ్మలు గీసేప్పుడు ఏదైనా క్రెడిట్ దక్కిందండి మీకు? నేను బొమ్మలు గీస్తే క్రెడిట్ మాత్రం నాకు దక్కలేదు కానీ వేరే వాడికి దక్కింది. ఏ బొమ్మ? ఏదైనా ఒక బొమ్మ గీరా. ఉండు ఒక్క నిమిషం. ఇది ఫ్లాష్ మ్యాన్ కదరా? అవును, మామూలుగా ఫ్లాష్ బ్యాక్ ఎవరైనా చూస్తే భయపడతాడు, కానీ ఫ్లాష్ బ్యాక్ కి నీ ఫ్లాష్ బ్యాక్ చెప్తే భయపడతాడు. చిన్న కథ కదిరిదా? ఇంద్రజ గారు బొమ్మ గీస్తారా? ఆవిడ బొమ్మ కాదు, అమ్మ. అమ్మ బొమ్మ గీయమంటావు నువ్వు? అమ్మ బాబోయ్, బొమ్మ గీయాలంటే ఎంతో దృఢమైన శక్తి ఉండాలి. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వించవా? ఎక్స్క్యూజ్ మీ, మీరు బొమ్మలు బాగా వేస్తారంట కదా? అబ్బా నాది వెయ్యండి. ఈ బొమ్మ గీయాలా? అవును. కూర్చో. ఇదేంటి ఇంత డిస్గస్టింగ్ ఉంది? ఇదేంటి ఇంత డిస్గస్టింగ్ ఉంది? ఒకటి అలా కాదు, కొంచెం రొమాంటిక్ గా చూడండి. ఇటు ఇటు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్. ఇట్లా నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి. చూస్తావా? చూపిస్తావా? చూసే ధైర్యం ఉందా? చూపించే ధైర్యం ఉందా? చూడు. ఏంద్ర కోతి బొమ్మేసిన? కోతి కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప నువ్వా? ఓకే ఓకే మేడం, రండి మేడం, మీ బొమ్మ గీస్తాను. పర్ఫెక్ట్ గా గీస్తావా? పర్ఫెక్ట్ గా, మామూలుగా కాదు మేడం. ఈ బొమ్మ చూసి మళ్ళీ మా వారు పడిపోవాలి ప్యార్లు. అవునా? వాడు గీయడానికి 2 నిమిషాలు టైం ఉంది. ఈ లోపు చేపల కూర ఎలా చేయాలో చెప్పరా? కళ్ళు మూసుకోండి. సర్ప్రైజ్. నెమలి వీడు గీసాడని నమ్మాలి. అంటే నెమల్లా ఉందా మావిడే? నేనేంటి? మీరు మగనెమలంట. అంటే ఈ ముఖం వరకు నెమలేసాడు, ఈ పక్కన పురిగి ఉంది కదా, అది నేను. భార్య భర్తలు సగభాగం అంటారు కదా సార్. ఫేస్ వరకు మేడంది, రెక్కలు అనేవి మీరు. నాది. మిగతావి మిగతావి మీ నాన్న బొమ్మ గీరా. మా నాన్న బొమ్మ, మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదండి. మా అమ్మ ఎప్పుడో ఒకసారి చెప్పింది, మీ నాన్న కళ్ళు చెర్రీలా ఉంటాయి, మీ నాన్న లిప్స్ నారింజ క్లిప్స్ లా ఉంటాయి, మీ నాన్న హేరు సముద్రంలో అలల్లా ఉంటాయి. అబ్బా, మా నాన్న ఈయన అలీ గారు మీ నాన్న? చెప్పలేదు. ఏం చెప్పలేదు? ఆయన ముందే చెప్పారు కదా, నేను లక్ష్మికి పుట్టాను. నచ్చిమితో జరిగిన ఇది నువ్వే. మమ్మీ కాదు, ఈ మమ్మీ వేరు. మీ మమ్మీ థైలాండ్ లో ఉంది. నచ్చి మీ, డోంట్ టచ్ మీ. డాడీ, ఐ మిస్ యు సో మచ్. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా ఈ కొడుకుని? జుబేదా గారు చూడు, అసలు అలీ గారిని అడగట్లా ఏంటి ఎవరు ఈడు అని కూడా. అంటే వాళ్ళ యూట్యూబ్ కి ఇంకోటి దొరికాడని హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక్కడే కొడుకు కదా, ఇప్పుడు 2 కొడుకులు అయ్యారని హ్యాపీగా ఉంది. అరే కొంపతి ప్రాపర్టీ అడుగుతావేంటి? కొడుకు మాత్రం ఇయ్యలేవా డాడీ? అరే నీ చేతుల్లో నా పెన్సిల్, ఇదో నీ ప్రాపర్టీ. అలీ గారు, సుబేదా గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ గెటప్ క్రియేట్ చేసింది డ్రెస్, ట్రాక్. భయాన్ని ఇలా అనుకుంటున్నాను అని పూరి జగన్నాథ్ గారు చెప్పగానే చాలా బాగుంది నాకు అనిపించింది. అండ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలుగా ఒక పైన జుబ్బా వేసుకొని
ఒక జీన్ ప్యాంటు, కళ్ళజోడు, కొంచెం హెయిర్ స్టైల్ ఇక్కడ దాకా ఉంటుంది. అలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసి ఆ డ్రెస్ చూడగానే నిజంగా నాకే నవ్వొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక నాగార్జున గారు ఫోన్ చేశారు. అలీ కంగ్రాట్స్ అన్నారు. బాబు దేనికి అన్నా, నీకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది మన సినిమాకి అన్నారు. థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ నాగార్జున గారు అండ్ మా హీరో నాగార్జున గారు, మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ గెటప్ కి అండ్ ఆ క్యారెక్టర్ కి స్టిల్ ఇంకా గుర్తుంది ఆడియన్స్ కంటే. థ్యాంక్స్ టు ఆడియన్స్. సువేద గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. ఒకే మాటలో చెప్పాలంటే ఇక నువ్వు నాటి నరేష్ అనే దానిలో నాటి తీసేసి అల్టిమేట్ నరేష్ అని పెట్టుకోవచ్చు. బికాస్ యు ఆర్ A to Z. You know everything in this art. You know everything, Naresh. Super. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఈ టీవీలో ఫస్ట్ టైం జరగబోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో రంజాన్ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ లో ఇప్పుడు రాబోతున్నారు కొన్ని మట్టిలో మాణిక్యాలు విత్ అ స్పెషల్ బ్యూటిఫుల్ సింగింగ్ సెగ్మెంట్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండె పైయల నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నిన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలిది బదులు ఏమో అది తేలేనా. కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కదా మారేనా. నీ వెంట అడిగే వేస్తూ నీ నీడవై గమనిస్తూ నా నిన్నల్లలేని నన్నే ఇలాగా నీలే చూస్తున్నా. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా.
చేసేది నా ఇంటి పరిమితివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చెరదీసిన దేవుళ్ళ సరసాటివే నా బంగారి మావ నా బలసాలి మావ నా మెల్లోని నల్ల పూసల్ల మన పూసవే నా సుడిగాలి మావా ఈ సంతానన్నిట్ట పోని పోనీయవు కూసంత పంజయ్య నీయవు ఎంతోడే వేగాన్ని సంతోడివే నువ్వు ముద్దిస్తే వారమ్మ చెయ్యవు గాలి కోగలుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడనెవరయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి తీయా ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఈ సంతానన్నిట్ట పోని పోనివ్వవు కూసంత పంజయ్య నీయవు ఎంతోడే వేగాన్ని సంతోడివే నువ్వు ముద్దిస్తే వారమ్మ చెయ్యవు గాలి కోగిళ్ళగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడనెవరయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఇప్పుడు రెండో మాణిక్యం మన ముందు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. బయలోనే బల్లి వెలికే బయలోనే బల్లి వెలికే పండుతారం సిలలొదిలే బయలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7,000 జోడుంగురాలో ఎర్రన్ని గుండ్రు గున్నాలు వాసెం పదేళ్ళు ఇంపుగా సింగారించుకొని సన్న సన్నని జాతులు సందేల మోజుగా ముడుచుకొనొత్తుని బాయి బసంత పట్టు తోటంత పిలగాని తోని సిద్ధమై వద్రా బాయిలోనే బయలోనే బల్లి వెలికే బయలోనే బల్లి వెలికే పండుతారం సిలలొదిలే బయలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7,000 జోడుంగురాలో ఎర్రన్ని సింత సింతల్ల సింత పుగురాలంగ తినోడన చెయ్యి వటమేమురా ముంత ముంతల్ల ఈత కళ్ళు దాగంగ పానమంత నీ మీన్నే గొంతుతందిరా ఎగిరం లేకుంట ఇద్దరం ఎగిరంగా ఇష్టంగా ఎగిరిపోదామా బాయి బసంత పట్టు తోటంత పిలగాని తోని సిద్ధమై వద్రా బాయిలోనే బయలోనే బల్లి వెలికే బయలోనే బల్లి వెలికే పండుతారం సిలలొదిలే బయలోనే ఎర్రన్ని మా వన్న తతికి ఎర్రన్ని మా వన్న తతికి 7,000 జోడుంగురాలో ఎర్రన్ని ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే దైతాల కీలల మీన పొద్దే మోపడితే రామ దైతాల కీలల మీన పొద్దే మోపడితే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే ఊరి మురిమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలతే దైతాల కీలల మీన పొద్దే మోపడితే రామ దైతాల కీలల మీన పొద్దే మోపడితే మబడే కోలాల మీన మబడే కోలాల మీన మబ్బులేమో నిలిసినాయి మమ్మడి కోనాల మీన మబ్బులేమో
మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే బూజవ్వ మనసులు ఎవరి మీదనే యాపకొమ్మల మీద పొద్దులేమో గూకినాయి యాపకొమ్మల మీద పొద్దులేమో గూకినాయి యాపతి ఎవరి కోసమే బూజవ్వ యాపతి ఎవరి కోసమే గల్ల గల్లాల లింగి నడుము కుదుట్టి తెల్ల తెల్లని అంగికి అత్తరు కొట్టి బంగారి ముద్దు టుంగురాలే పెట్టి పాల మీదాలే దువ్వుకుంట నా కొరకే దారి పట్ట యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ యాపతి సోపతి కోసమే యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవరి మీదనే మమ్ముడి కోణాల మీద మమ్ముడి కోణాల మీద చింతా సిగురుల మీన సిలికలేమో వాలినాయి చింతా సిగురుల మీన సిలికలేమో వాలినాయి చిత్తము ఎవరి మీదనే బూజవ్వ చిత్తము ఎవరి మీదనే సిలిక పత్తాన్ని సీర సింగులు ఎక్కి వాని దాడగాసి ఎదిరి సూతి పంగుల ఎక్కి సింధోని తోయిల చెంపలు ఎల్పెక్కి గాలుగాయి నా మనసు వాడి ముసి ముసి నవ్వుల్లో సిక్కి చిత్తం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే చిత్తం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవరి మీదనే మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవరి మీదనే అసలు రంజాన్ స్పెషల్ లో మా మట్టిలో మాణిక్యాలు పాడిన ఈ పాటలు వేరే 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 లెవెల్ గైస్. ఒక వైపు వచ్చి సినిమా ఇంకో వైపు వచ్చి ఫోక్ సాంగ్స్ వండర్ఫుల్ కాంబినేషన్ జస్ట్ లైక్ అవర్ ఎపిసోడ్ టుడే. సాలి గారు అండ్ సుబేత గారు రంజాన్ స్పెషల్ రోజు మా మట్టిలో మాణిక్యాలు పాడిన ఈ పాట మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ ఇట్? ఈ ట్రీట్ ఎలా ఉంది? శారదా గారు ఎక్కడ మీరు ఏ ఊరు ఇది? మరిపిల్లి సాలూరు మండలం అది పార్వతపురం మన్యం. అంటే మీకు ఎలా వచ్చింది అని? అప్పుడంతా సెలవులు లేవు, రేడియో అలాంటి ఉంటది చూసి పాడుకునేదాన్ని. ఇప్పుడు సెలవులు వచ్చిన కానీ సెలవులో చూసి అది విని అది నేర్చుకోవడం జరిగింది. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే మీ వాయిస్ ని అలా వేస్ట్ చేయకుండా స్క్రీన్ మీద మీ వాయిస్ వినాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ కి నేను తప్పకుండా రిఫర్ చేస్తాను. శారదా గారు ఒక విషయం తెలుసుకోవాలంది, మీరు పాడిన ప్రతి పాట ఆ మంచం మీదే ఎందుకు? చాలా మంది నాకు కామెంట్ ఏమని పెట్టారంటే మీ కాలు పని చేయట్లేదమ్మా, మీరు కూర్చొనే పాడుతున్నారు, లేకపోతే కొన్ని కామెంట్లకైతే వచ్చాయి. కానీ అసలు విషయం వాళ్ళకి తెలియదు, ఉన్నది ఒక్క రూమ్ అని తెలియదు వాళ్ళకి. కనీసం మాకు సెల్ పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకోవడానికి కూడా మాకు లేదు, ఒక్క రూమే ఉంది. అదే మాకు బెడ్రూమ్, అదే కిచెన్, అదే మాకు అన్ని కూడా. నేను అందరికి ఒకటే చెప్తానమ్మా, నాకేం కాలు బాగా పని చేస్తానే, నేను బాగానే ఉన్నాను, మీరేం అలాగనుకోకండి. మాకు ఒక రూమ్ వల్ల నేను ఆ మంచం మీద కూకొని మాకంటూ ఏం సపరేట్ గదులు లేవు, ఏమీ లేదు, అంతే. శారదా గారు నిజంగా మీ రా టాలెంట్ తో మీరు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాలెంట్ ఉంటే చాలు, సపోర్ట్ ఉన్నా లేకపోయినా యూ కెన్ నాట్ స్టాప్ హర్ ఫ్రమ్ షైనింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్ శారదా గారు, వండర్ఫుల్. సో మొత్తానికి శారదా గారు మీలో ఉన్న టాలెంట్ ని ఎక్కువగా ఎవరు ఎంకరేజ్ చేశారు? మా అబ్బాయి వచ్చారా ఈ రోజు ఇక్కడ? వాళ్ళ పేరు శంకర్రావు క్రాంతి. క్రాంతి అండ్ శంకర్రావు గారు ప్లీజ్.
ఈ ఐడియా మీరే ఇచ్చారండి మమ్మీకి దట్ మీరు పాడిన పాటలు షూట్ చేసి యూట్యూబ్ లో పెడదామని? సడన్ గా మమ్మీ ఒక పాట పాడింది. అయితే ఎప్పుడు వినేవాడిని, సడన్ గా మళ్ళీ వచ్చిన తర్వాత అది వింటే అదోలా అనిపించింది. ఇదేంటి మా మమ్మీలో ఎంత టాలెంట్ ఉంది, ఇది ఎలాగైనా బయటికి తెలియాలి అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అక్క. ఓకే, సో మరి ఇప్పుడు ఎలా ఉంది ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత? ఇప్పుడు హౌ ఇస్ ఇట్? అమ్మని ఇంకా ఫస్ట్ టైం స్టేజ్ లో చూడడం, ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. బట్ ఇలా వచ్చిందంటే అంత డ్రామా కంపెనీస్ వల్లే. అఫ్ కోర్స్ ఒక లేడీని ఓన్లీ ఒక అమ్మగా గానీ భార్యగా గానీ చూడకుండా యాజ్ అ ఉమెన్, యాజ్ అ పర్ఫార్మర్ చూస్తే, ఎంకరేజ్ చేస్తే ఎంత దూరం వరకు అయినా వెళ్ళొచ్చు అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ శారదా గారు. వన్స్ అగైన్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మా ఒక 2 లైన్లు పాడండి. ఈ సంతానాన్నిటా కూసంతా పనిచేయనియవు ఎంతోటి ముద్దిస్తే మారాము చెయ్యవు గాలి కౌగులుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఓ పేరాడనెవరయ్యా నా పుట్టు మధ్యలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు. ఆ హ్యాపీనెస్ పాడుతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తుంటే హ్యాపీనెస్ చూడాలి. ఆ కళ్ళల్లో వాటర్ తెచ్చుకున్నారనమాట. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను గౌతమ్ ఒక డిసైడ్ అయినాం ఇందాక. మీరు ఇందాక అన్నారు అక్కడ మంచం ఉండే అని, జస్ట్ మంచం మాత్రమే ఉందని. మేము చైర్, మైక్ అండ్ లైట్ అదంతా సెటప్ మీ ఇంటికి వచ్చి మరి మేము ఇద్దరం చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మేము సెట్ చేస్తాం అది. ఇంకోటి నెక్స్ట్ నేను చేయబోయే సినిమా ఆపరేషన్ సింధూర్ మీద చేస్తున్న ఒక ఫిల్మ్. దాంట్లో డెఫినెట్లీ మీ పాట ఉండేలా నేను చూసుకుంటా నా సినిమాలో. అసలు నెక్స్ట్ లెవెల్ ఈద్ ముబారక్ జరుగుతుంది ఇక్కడ ఈ రోజు. జుబేదా గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఇక్కడ మా వారి గురించి ఒక మాట చెప్పాలి. పెళ్లి కాకముందు మా వారు మంచి పాటలు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట. పాపం ఏం చేస్తాము, నాకు అసలు పాట రాదు, డాన్స్ రాదు, ఏమీ రాదు. ఏ అక్క నువ్వు వాడక్క, నువ్వు వాడు. ఇప్పుడు ఒక్క లైన్ అన్న వాడాలి నువ్వు. జుబేదా గారికి ఐడియా ఉంది, ఆవిడ పాడితే సబ్స్క్రైబర్స్ పోతారని ఆవిడకి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ శారదా గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, మనతో పాటు ఇంకొక రా టాలెంట్ ఉన్నారు, మా నాగవ్వ గారు. నాగవ్వ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. 60 years లో మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ గా నుంచుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది నాగవ్వ గారు? 8 ఏళ్ల పొద్దు అవుతుంది మాకు అవకాశం రావాలంటే ఇక బాయిలోనే బల్లి వేసి 2 సంవత్సరాలు ఇక ఎదురు చూడంగా ఆ బాయిలోనే బల్లి వలికింది. సో ఇప్పుడు నెక్స్ట్ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? వారం రోజులు వస్తుందా? వండర్ఫుల్ వండర్ఫుల్. దాంతో పాటు కూడా ట్రెండ్ అయిపోండి. ఓకేనా? సాలి గారు, జుబేదా గారు, నాగవ్వ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాగమ్మ గారు ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు బాయిలోనే బలి పలికారు పాట. బట్ తను పాడింది అనగా నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. సో నాగమ్మ గారు, ఆల్ ది బెస్ట్ అమ్మా. జుబేదా గారు, అసలు ఆ లేడీస్ ని తలుచుకుంటే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు కదా. అసలు సూపర్ సూపర్. సో ఇంద్రజ గారు, ఈద్ స్పెషల్ మీకు ఎలా అనిపించింది? శారద గారు, మ్యాజికల్ వాయిస్ అండి. కాస్త సిగ్గుపడుతూ అలా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందంటే అంతా బాగుందండి. ఏదో మా ఇంటి మనిషి అక్కడ కూర్చొని పాడుతున్న ఆ ఫీల్ కలిగింది మాకు. మీ స్వయం కృషితో ఇంత దూరం వచ్చారంటే నిజంగా యాజ్ అ ఉమెన్ గా ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్ అండి. అండ్ నాగవ్వ గారు, సూపర్ అండి. మీరు పాడుతుంటే ఇక్కడ కూర్చోలేకపోయాం, మేము అందరం ఊగుతున్నాం అన్నమాట. ఒక్కొక్క పాట అదిరిపోయింది. అండ్ మీరు ఇందాక చెప్తుంటే మాకు అర్థమైంది ఈ పాటలన్నీ మీరు పాడారా, మీ నుంచి వచ్చిందా అనేసి. మీకు కూడా లైఫ్ లో అంటే మనం పెట్టిన ఆ కష్టానికి ఫలితం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనండి. ఇక నుంచి చూడండి, ఈ జీవితం ఒక మలుపు తిరుగుతుంది మీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఇంకొక వారం రోజులు ఇంకో పాట రాబోతుంది, ఇంకా ట్రెండింగ్ అవబోతుంది. సో నో టెన్షన్ అండ్ ఫుల్ పెన్షన్.
సెలబ్రేషన్స్ అయితే వండర్ఫుల్ గా నడుస్తుంది, ఆటలు పాటలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. మరి అలీ గారు అంతా రెడీయా? రెడీ మ్యామ్ రెడీ, ఇఫ్తార్ రెడీ అంట, తినడానికి అందరూ రెడీయా? yes ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్స్ ఇఫ్తార్ స్టైల్. ఇదిగో భాస్కర్, నీకు లెగ్ పీస్, చెస్ట్ పీస్ లేదా? చెస్ట్ భాస్కర్ ఇక్కడ చెస్ట్, నీకు లెగ్ పీస్ ఓకేనా? మాకు ఎలా తెస్తుంది మెత్తడి ముక్క? నువ్వు తిన్నాక తెలుస్తుంది మెత్తడి ముక్క. లెగ్ నీకేం కావాలి? లవర్ అయ్యారా? లవర్ కాదురా, లివర్ రా. దీనికి లెవర్ ఉండదు. పై మాకేం వేశారు అదేంటి వాడికి కూడా. జుబేదా గారు ఇప్పటిదాకా యూట్యూబ్ లో మీ వీడియోలు చూడటమే గానీ మీరు చేసిన వంట టేస్ట్ చేయడం ఫస్ట్ టైం. నాకైతే ఈ మసాలా కరెక్ట్ గా అంటింది బిర్యానీకి, మామూలుగా లేదు. నీ పెళ్ళయ్యాక మీ ఆవిడకి కూడా నేను ఇలాగే నేర్పించేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ చూడండి అన్నగారు, హరియానా అసలు ఈ రోజు ఎపిసోడ్కి వచ్చిందే దీనికోసం అన్నది తింటది. నేను నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్లీ జుబేదా గారి వంటలు చూసి చూసి ఎన్నిసార్లు అబ్బో ఒక్కసారైనా ఇవి చేత్తో వంట తినాలని అనుకున్నాను. ఫైనల్ ఈ రోజు తింటున్నాను. బాగుందా? చాలా 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 బాగుంది. అరే నువ్వు ఎంత ఆకలి మీద ఉన్నావు అంటే అది యాక్చువల్ గా 30 మంది తినాలి. అది మంది స్టైల్ అది. అవును గారు, చూసా ఈ ప్లేట్ చూసావా? ఎస్. ఇది ఏం చేసేది, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ తినే ఆ ప్రేమతో, నిజంగా అంటే ఫుడ్ తో పాటు ఆ ప్రేమ కూడా ఉంటుంది. అదన్నా దీనికన్నా పెద్ద ప్లేట్లు దొరుకుతాయా? ఎంతమంది ఫ్యామిలీతో కూర్చొని తింటారు మీరు? కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా. నీకు ఇది కరెక్ట్, మీ ఫ్యామిలీకి. జుబేదా గారు ఖచ్చితంగా సూపర్ గా చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత వీళ్ళు తినేస్తున్నారు హ్యాపీగా. రష్మి నీ కోసం నా చేతులతో చేసిన షీర్ కుర్మా. థ్యాంక్ యూ. వావ్, నేనే అనేస్తున్నా. చాలా వేడిగా ఉంది. సూపర్ గా ఉంది, సూపర్ సూపర్ సూపర్. మరి ఈ స్వీట్ మీరు అలీ గారికి తినిపిస్తే ఈ స్వీట్ ఇంకా స్వీట్ గా ఉంటది అనిపిస్తుంది. రెండు స్వీట్ పర్సన్ గారు. అలీ గారు, అంటే చిన్న డౌట్ ఏంటంటే అందరూ కలిసి అంత పెద్ద పెద్ద ప్లేట్స్ లో కాకుండా వాళ్ళ ప్లేట్స్ తీసుకొని తినొచ్చు కదా? తినొచ్చు, బట్ ఈ మండి కల్చర్ ఏంటంటే రంజాన్ నెలలో దుబాయ్ గానీ అటు సౌదీ గానీ వెళ్తే ఈ మంది కల్చర్ అనేది ఈ పెద్ద ప్లేట్లు ఎందుకు పెడతారంటే ఈ ఫుడ్ దగ్గర అందరూ సమానం. ఓకే, నేను ఓనరు నువ్వు డ్రైవరు అని ఉండదు. సో అందుకోసం ఈ మంది అనే కల్చర్ కనిపెట్టింది దీనికోసం. అందుకోసం అంత పెద్ద ప్లేట్లు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, దేవుడి ముందు అందరూ సమానం అన్నగారు. ఫుడ్ విషయంలో కరెక్ట్. మీనింగ్ అదరగొట్టారు. ఇప్పుడు మీరు పెద్ద కమెడియన్, నేను చిన్న కమెడియన్ చూడకుండా ఇంకొక లెగ్ పీస్ అయ్యరా, ఇంకొక లెగ్ పీస్ అయ్యరా. అన్నా ఏంట్రా మండుతుందన్నా? మండుద్దు కాబట్టి దీన్ని మండి అంటారు ఎదవా. మరి చరిష్మా గారు, హౌస్ ది మండి ఎక్స్పీరియన్స్? ఫ్రీగా ఉంది, నేను మాట్లాడడం మర్చిపోయి తినడంలో బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. చరిష్మా, మీరు ఇప్పుడు చెప్పాల్సింది బిర్యానీ టేస్ట్ కాదు, ఇలా కూర్చొని తినడం ఎలా ఉంది? ఫస్ట్ ఇంత పెద్ద ప్లేట్ ని చూసే సగం కడుపు నిండిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా కూర్చుని ఫస్ట్ టైం చూడండి, అందుకే అడిగాము. అదిరిపోయింది, చాలా బాగా అడిగారు. కొంచెం రైతా దేసరారా. ఈడొకడు. హరియానా, కాస్త గ్యాప్ తీసుకో అమ్మా. ఎలా ఉంది అంటే పెద్ద యుద్ధమే చేసింది. అదే ముక్కకి మసాలా పట్టింది. అబ్బా, దీని తర్వాత షూటింగ్ నాకు భయం వేసింది. మరి భాస్కర్ గారు, మీకు కావాల్సింది పెద్ద మండి కదా? అవును. మరి ఇద్దరు కూర్చొని తింటున్నారు ఏంటి, ఎలా అనిపిస్తుంది? మీరు ఏమనుకోకపోతే నాకు ఏవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇద్దరు సెట్ బాయ్స్ ని పిలుస్తారా? దేనికి? పైకి లేపడానికి. ఆది గారు, అమ్మా మీరెలా ఫీల్ అయ్యారు చెప్పండి. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా.
ఈ మండీలో ఎక్కువ ముక్కలు తినింది మేమే, అది అలీ గారికి తెలుసు. కాదు నరేష్, ఎలా అంత బాడీలో అంత ఎలా ఫిట్ అవుతుంది? నాకు లోపలికి గాలి కూడా వెళ్ళట్లేదు అబ్బా, అంత టైట్ అయిపోయింది. ఇప్పుడు గాలి వెళ్ళట్లేదంటే హర్యానా వచ్చి గాలి ఊదుద్దనేగా నువ్వు ఆ ప్లాన్ వేసావా? మరి జుబేదా గారు, అలీ గారు ఎన్నో రంజాన్స్ మిస్ అయ్యారు కదా, మరి ఈ రోజు అడగాలంటే ఏం అడుగుతారు? ఆ పెళ్ళైన ఫస్ట్ రంజాన్ అన్నమాట. 2 days ముందే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి చెన్నై షూట్ ఉంది దీనికి. అయితే వెళ్ళిపోయారు. 2 days తర్వాత మా ఫస్ట్ రంజాన్ అన్నమాట. ఆ నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. ఫస్ట్ రంజాన్ కి మిస్ అయిపోయాను. కానీ సడన్ గా వచ్చి బెల్ కొట్టగానే అలాగే ఏడుస్తూ నా ఫస్ట్ రంజాన్ మర్చిపోలేను. అప్పుడు మా అమ్మగారు స్టార్ట్ చేశారు బిర్యానీ. అప్పుడు వండాము. 1/2 hour లో మటన్ బిర్యానీ రెడీగా ఉంది. అది తిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షూటింగ్. కానీ చాలా ఎమోషనల్ గా అనిపించింది అన్నగారు. వచ్చిన డైట్ కో ఏదైనా ప్లాన్ చేస్తాం. మరి డైట్ కోక కిలో బిర్యానీ తిన్న తర్వాత మీ అందరికి ఈ మండి గురించి తెలుసు, కానీ మేము రీసెంట్ గా సందీప్ మ్యారేజ్ కి వెళ్ళాం. అక్కడ ఒక అతనికి మండి, ఇంకొక అతను కొట్టాడు. భాస్కర్ ఉన్నాడు కదా, అతనికి ఇతని మీద మండి, ఇతను లాగి పెట్టి కొడితే ఇతనికి అతని మీద మండి, ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తర్వాత మేమందరం కలిసి మేము ఉండగా పోలీస్ స్టేషన్కి ఎందుకు మా అందరికి మండి, అబ్బో పెద్ద మండి అది. మరి సోహెల్, సో మీకు ఇష్టమైన మెమరీ మాతో పాటు షేర్ చేసుకుంటారా? మేము రంజాన్ కి మేము అందరం ఏంటంటే కరీంనగర్ వెళ్తాం. సో మా ఇంట్లో ఏంటంటే బేసికల్ అందరూ జాయింట్ ఫ్యామిలీ. ఇందాక కూడా అడిగితే కరీంనగర్ వచ్చేసి అని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ మై మామ్. సో ఇట్స్ బీన్ లైక్ 1.5 year మై మామ్ పాస్డ్ అవే. And I'm missing her biryani and I'm missing her semia and sheer kurma and everything. So chala baga chestam mummy biryani. I'll miss my mom for every Eid. సో అందరికి ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో ఏ పండగలు ఉన్నా కూడా మీరందరూ ఎంత వీలైతే అంత మీ పేరెంట్స్ తోనే పండగ చేసుకోండి. మీ పేరెంట్స్ తోనే ఉండండి. వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడు మనకి ఇంకా విలువలు తెలుస్తాయి వాళ్ళ గురించి. అంటే నా కాళ్ళు ఏసీఎల్ సర్జరీ అయింది కదా, ఏసీఎల్ సర్జరీ అయిపోయిన తర్వాత నేను మా శాంతి అన్న అని ఉన్నారు. సో వాళ్ళు చూసుకున్నారు నన్ను ఒక 10 days. 11th-12th day నేను ఇంటికి వచ్చేసిన మణికొండకి. రాగానే ఆ పెయిన్ అనేది తెలిసింది. అంటే ఒక తల్లి మన దగ్గరకు వచ్చి అరే ఎలా ఉందిరా ఇప్పుడు అని చెప్పేసి అడిగితే ఆ ధైర్యం వేరు ఒక మనిషికి. సో ఐఎమ్ మిస్సింగ్ దాట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ. అదొక్కటే చెప్తున్నా మీ అందరికి, పేరెంట్స్ అంతే. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా బై, పేరెంట్స్ బై. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. అమ్మగారు మాకు బట్టలు కూడా పెట్టారు, భోజనం మంచి బిర్యానీ మేమైతే టేస్ట్ చేసాం. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఇందాక చెప్పా కదా సోహెల్, మా అమ్మ ఉంటే బిర్యానీ చేసేది, షీర్ కుర్మా చేసేది అని. ఏ పండగైనా మా ఇంటికి నువ్వు ఫోన్ కూడా చేయకల్లా నువ్వు రా, ఆ బిర్యానీ టేస్ట్ చేద్దు కానీ మీ అమ్మ ఉన్నట్టు ఉంటుంది, అండ్ షీర్ కుర్మా కూడా మీ అమ్మ చేసినట్టే ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ కూడా చేయకల్లా, ప్లీజ్ కమ్. నేనైతే బిర్యానీ చేయలేను, వెజిటేరియన్ కాబట్టి సాంబార్ రైస్ పెడతాను, వచ్చేరా. ఆ సాంబార్ కోసం ఉల్లిపాయలు నేను కోస్తాను మేడం. ఓకే. కానీ బ్రతికున్నంత కాలం అమ్మని ఎలా చూసుకోవాలనేది ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి మాత్రం అలీ గారి. అసలు వాళ్ళ అమ్మగారిని అలీ గారు చూసుకున్నట్టు, ఆవిడ నైట్ పడుకునే ముందు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టి ఎంత బాగా చూసుకున్నారంటే అది అసలు ఈవెన్ చిరంజీవి గారు వాళ్ళు కూడా చెప్తారు అలీ గారు వాళ్ళ అమ్మగారిని చూసుకునే విధానం గురించి. అసలు వేరే లెవెల్ అన్నగారు. ఆ విషయంలో మాత్రం మీరే మా అందరికి ఇన్స్పిరేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా తక్కువ మందికి ఈ విషయం తెలియవచ్చు దాట్ అలీ గారు వాళ్ళ మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అండ్ ఆ ట్రస్ట్ విషయం ఎక్కువగా లైమ్ లైట్ లో కూడా తీసుకుని రాకుండా ఇప్పుడు దాకా చాలా సేఫ్ గార్డ్ చేస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ గుడ్ వర్క్ అనేది మనం చెప్పుకోకూడదు అని అంటారు, బట్ డెఫినెట్ గా ఇలాంటి ఒక వేదిక మీద సార్ మీరు చెప్పాలి. బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ పర్సనల్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఇతర వాణ్ణి చేసిన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని నా సక్సెస్ చూశారు. నేను ఇది చేస్తే బాగుంటుందని నేను నలుగురిని చూసి నేర్చుకున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు ట్రస్ట్ పెట్టి బ్లడ్, ఐస్ ఇలాంటి డొనేషన్
చేస్తున్నప్పుడు మనం కూడా అంత పెద్ద లెవెల్లో కాకపోయినా కొద్దిగా మనం చేస్తే బాగుంటుంది కదా అని కోవిడ్ లో అంటే కులమతాలు అతీతంగా హిందూ అయితే హిందూ శాస్త్రంలో చేయటం, అలాగే ముస్లిం అయితే ముస్లిం శాస్త్రంలో చేయడం, అలాగే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ శాస్త్రంలో చేయడం. ఎందుకంటే ఆ టైంలో అవతల డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే మనకు కూడా వచ్చేస్తుందా అనుకొని చాలా మంది వెళ్ళాల. సో ఆ టైంలో నేను చాలా చేశాను. నిజంగా ఆ పుణ్యం మా ఇద్దరికి రాకపోయినా పర్లేదు, కానీ ఆ పుణ్యం నా పిల్లలకు వస్తే చాలు అనుకొని. ఒక విషయం అయితే అర్థమైంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంటేనే పండగ అంటేనే ఫ్యామిలీ. అండ్ ఆన్ దట్ నోట్ వన్స్ అగైన్ హ్యాపీ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. శ్రీదేవి డ్రామా కంపెనీ రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక దేశ్ భక్తి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రశాంత్ మాస్టర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆల్. అల్లాహు అక్బర్. ఆడవాళ్ళని ముసలి వాళ్ళని పసిపిల్లల్ని చెప్పడం మహాపాపమని మన ఖురాన్లో అసిస్టులు చెప్పారు కదరా. ఏంట్రా ఇది? హిందూలో గుజరాత్ లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇంకో అరే చూప్, కౌన్ మరా రే, కౌన్ కిస్కో మరా? అక్కడ గుజరాత్ లో వీళ్ళు ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవరు మిగలరు. అరే మనిషే లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా? అరే సోచ్. అంజద్ భాయ్ భాషణ బంద్ కర్, కాట్ దే నేను సబ్కు. अरे वही मैं पूछ रहा हूँ, क्यों काटने वो लोगों को हमको? अरे तेरे भाई को मारा, तेरे बहन को मारा, तेरे अम्मी जान को मारा. अरे ये देश हम रही थी. बाद में पछताओगे, अल्लाह की कसम. कुरान के कसम, स्ट्राइट मुसलमान बोल रहा हूँ. ఒక్కడు అడుగు ముందుకేసినా జోర్ से मार डालूंगा. अल्लाह अकबर, अल्लाह अकबर. అంజిత్ బాయ్. అరే కెప్టెన్ జై హింద్. నువ్వు కాదు, నేనే సెల్యూట్ చేయాలి. మీలాంటి అంజిత్ బాయ్లు ఊరికి ఒక్కరున్నా చాలు, దేశం ఎప్పుడూ బాగుపడేది. సెల్యూట్ అంజద్ భాయ్. అల్లాహు అక్బర్. జై వీరాంజనేయ. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకోండు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్లో గలాటా నువ్వే కదా? అక్కడ తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? అసలు హైదరాబాద్లో అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా నువ్వు? రే నీ టైం బాగాలేదు రే, నిన్ను ఇడియట్. అమ్జద్ బాయ్ వీడే, వెళ్ళి చిత్తకొట్టు. క్యాబే కేసం జరగదు. పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడిపించు అమ్మాయిని, ఏడిపించు. ఇన్స్పెక్టర్ సార్, తప్పైపోయింది సార్, ఇంకోసారి చెయ్యండి సార్. అన్నా పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలియదన్నా. సాబ్ సాబ్. నేను మాట్లాడుతుండు. చాచా అటుంటోడు కాదురా, చాలా మంచోడు, నాకు బాగా తెలుసు. నీకోసారి చెప్పే కదా నా పెళ్లికి సైరా తరపు నుంచి హీరోలో ఫైట్ చేశారని. ఇతనే. భయ్యాకు బయటికి తీసుకురావాలి. అల్లా కోసం మన ప్రాణాలు పోయినా సరే గన్స్, క్యాష్, ఆ డిఎక్స్ అన్ని వస్తున్నాయి. क्या हो सब? డోంట్ టచ్, గో బ్యాక్. नहीं सब, हमारा కట్టన్ सब చూడాలి సార్. మనం ఏం చూస్తావు? దొంగ దెబ్బ తీసి వీడిని తీసుకెళ్లిపోయారు. యుద్ధ ఖైదీని ఏం చేయకూడదని తెలిసి కూడా నానా చిత్రహింసలు పెట్టారు. దేశ రక్షణ సెల్ఫ్ జాబ్ అని చెప్పి కళ్ళు పీకేశారు, నాలికి కోసేశారు. భయ్యా హజర్ మేర లడ్డు, హజర్ నా తమ్ముడు చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. అల్లా రక్ష కరే, అల్లా రక్ష కరే. హలో, చిన్న ఇన్ఫర్మేషన్, 5 కోట్లు. अरे क्या साहब है? नहीं साहब, मस्जिद है साहब. ఇలా చిప్లేసుకుని లోపల రాకూడదు సాబ్, గలత్ है. मेरा बात सुनो साहब. साहब साहब साहब
ఠీక్ నే సాబ్, ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుళ్ళోకి చెప్పులేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్? సాబ్ ఎందుకు సాబ్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? ఎవడో క్రిమినల్ మసీదులోకి దూరాడని మమ్మల్ని ఎందుకు సార్ చంపుతారు? హమ్ ముస్లిమ్స్ కావచ్చు సాబ్, లేకిన్ హమ్ భీ హిందుస్తానీ, మీలాగే ఇండియన్. మీరు ఇండియన్స్ ఏంట్రా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ భజన చేస్తారా మీరు? మద్రాసాల్లో ఇండియాకు వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇల్లు, మీ మద్రాసీలు, మీ మసీదులు మొత్తం పాకిస్తాన్ ఐఏఎస్ సెంట్రల్ గా ఉన్నాయిరా. మీరు ఇండియన్స్ ఏంట్రా? సాబ్ 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 ఐఏఎస్ మాకు తెలియదు సాబ్. మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ కరికే ఈ స్టేట్ బతుకుతున్నాం సాబ్. కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో చేస్తున్నాం సాబ్. ఏం బతుకు సాబ్ ఇది? అంత కష్టమైతే ఎందుకున్నారా మరి ఇక్కడ? వెళ్ళిపోండ్రా మీ పాకిస్తాన్ కి. అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మండానికి? మేము కూడా మీలాగే ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగే ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఎలా విడదీస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మం కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేనిది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాం రా. అదే మేము చేసిన తప్పు. యా అల్లా, నమాజ్ చేసే ప్రతి వాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తాన్ ఒకటే కాదు సాబ్, దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్. ఏ హమారీ మాँ है సార్. హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ బ్లాస్ట్ చేశారు సార్. అజర్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్ క్యాప్చర్ చేసి ప్యాసింజర్స్ అందరినీ హాస్టల్ లో తీసుకున్నారు సార్. బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు సార్. స్టేషన్ లో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది సార్. ఆ బ్లాస్ట్ చేసింది నేనే హజర్ ఖాన్. నీకు హజార్ అనేవాడు ఎవరైనా తెలుసా? హజర్ తో మేరా భాయ్ సాబ్, నా తమ్ముడు. క్యా హువా సాబ్ హజర్ కో? హలో భయ్యా, భయ్యా మే హజర్. భయ్యా తుమ్ ఠీక్ హో నా భయ్యా? అరే లడ్డు ఏం రా ఇదంతా? ఏ రాధా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీకు తెలుసు సార్, వాళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఐ స్టే షట్ అప్. నాకు వాడిని చంపాలని ఉంది, కానీ ఏం చేస్తాం? కొన్ని వేల మంది ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. ఇట్స్ ఎన్ ఆర్డర్, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. अरे हज़ार ये ठीक नहीं है, छोड़ो उसको. अरे मेरा बात तो सुन लड्डू, बकवास बंद करो. టైం లేదు మన దగ్గర. బాయ్ని జల్దీ తీసుకురా. छोड़ दो पूजा को. अरे నీకు చెల్లి అవుతుందిరా, వదిలే. చెల్లి కాఫిర్, హిందుస్థాన్ కి కాఫిర్. కాఫిర్ का बुलाना है. భయ్యా కి తీసుకురా, మనం పాకిస్తాన్ పోదాం. हमारा पाकिस्तान పోదాం. अरे चुप, हमारा पाकिस्तान नहीं है, हमारा हिंदुस्तान है. छोड़ दो ये पागल, पागल बन नहीं है, जिहाद है. भैया 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 मैं जीना चाहता हूँ भैया. भैया भैया मैं चंपुता नहीं, चंपू भैया. भैया 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 చంపేండి సార్ ఈ పిచ్చి కుక్కని. వందే మాతరం. మరి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గురించి మా స్పెషల్ గెస్ట్ ఏమనుకున్నారో ఫైండ్ అవుట్. అలీ గారు, జుబేదా గారు. మేరా భారత్ మహాన్. దేశభక్తికి మతానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన మొత్తం మన గొప్పదవ్వచ్చు, కానీ ముందు మనకి దేశభక్తి మనం ముఖ్యం. సెల్యూట్ ద అవర్ నేషన్. మంచి కాన్సెప్ట్, పెద్ద హిట్ సినిమా ఇది. ఖడ్గం నుంచి తీసుకొచ్చి మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. సుబేదా గారు, మైండ్ బ్లోయింగ్. అసలు ఇక్కడ కూర్చున్నాను కానీ ఒళ్ళంతా జలధరించేసింది. సూపర్ పెర్ఫార్మెన్స్, చాలా బాగా నచ్చింది. గడిపేసి మా అందరికీ. ఇంద్రజా మ్యామ్, నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనం ప్రతి ఒక్కరికి చేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, దర్ ఇస్ నో ముస్లిం, దర్ ఇస్ నో క్రిస్టియన్స్, దర్ ఇస్ నో హిందూస్, ఓన్లీ ఇండియన్స్. అందుకే మీరు చూడండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ కి మనకి జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఇండియన్స్ విన్ అవ్వాలని కూర్చొని చూసే ఎన్నో లక్షలాది మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు ముస్లిమ్స్ అని ఫీల్ అవ్వరు, ఇండియన్స్ గా ఫీల్ అవుతారు.
ఆ రామ్ ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీలో నేను ఒక కమెడియన్, ఒక టీమ్ లీడర్ గా మీరు అలా సరదాగా వచ్చి ఏదో కూర్చొని ఏదో వెళ్ళిపోయి, కానీ ఈ రోజు నిజంగా మీకోసం ప్రత్యేకంగా ఆది గారు. ఈ ఖడ్గం సినిమా ఇప్పటికీ ఆగస్టు 15 వచ్చినప్పుడల్లా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటది. అంత ఇష్టమైన సబ్జెక్ట్ అన్నమాట అందరికీ కూడా. అందరికీ ఇండియన్స్ అనేది గుర్తు చేసేది, అలాగే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అలాంటి సబ్జెక్ట్ ఈ రోజు స్టేజ్ మీద మన వాళ్ళందరూ పర్ఫామ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ప్రశాంత్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, ఇదంతా ఇలా కొరియోగ్రఫీ చేసినందుకు కూడా. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన గౌతమ్ బ్రదర్ ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా అన్నగారు, అందులో సోల్జర్ మురళీ నాయక్ అని ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ పర్సన్ ని లైఫ్ ఆధారంగా తీసుకొని, ఆ జరిగిన సిచ్యువేషన్ ఆధారంగా తీసుకొని మన గౌతమ్ ఒక సినిమా తీయబోతున్నాడు నెక్స్ట్. యాక్చువల్లీ అదే ఈ యాక్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాలనిపించింది. ఆర్మీ మూవీ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఏ స్పిరిట్ తో వర్క్ చేస్తాం మేము కంట్రీ కంటే, మీరందరూ ఈ దేశాన్ని బాగా చూసుకోవాలి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము, సో మా ప్రాణాలని మీ ప్రాణాలకు అడ్డేసి మేము కాపాడుతాము. అదే స్పిరిట్ ఉంటుంది. హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, ఎనీ సోల్జర్ అదే స్పిరిట్ తో మేము పనిచేస్తాం ఈ కంట్రీ కోసం అని. అండ్ అలాంటి ఒక తెలుగు సోల్జర్ స్టోరీ బయటికి చెప్పాలని చెప్పేసి చాలా కష్టపడి చేస్తున్నామన్నా. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి, ఆడియన్స్ మీ సపోర్ట్ కూడా కావాలి. వెరీ సూన్ ఆ మూవీ మీ ముందుకు తీసుకురాబోతున్నాము. థ్యాంక్ యూ. అలాగే ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది ఈవెన్ సొహైల్ కానీ లేకపోతే మెహబూబ్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళు కొంతమంది వీళ్ళని తిరుగుతూ మెసేజ్లు పెట్టడం, మీరు కూడా అక్కడో లేకదరా అని ఇలా చాలా మంది అలా నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నగారు. దానికి వీళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అది మనోడి మాటల్లోనే వింటే చాలా బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ గురించి మాట్లాడదాం. చాలా బాగా చేశారు అందరూ. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సోషల్ మీడియా, ఎందుకంటే సోషల్ మీడియా చాలా మంది లైఫ్, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది హేట్రెడ్ పెంచుకుంటున్నారు రిలీజియన్స్ మీద. ఎవరో చేసిన తప్పుకి మనిషి తప్పు చేస్తే మనిషిని అనాలి కానీ రిలీజియన్ అంటున్నారు. ఒక మనిషి తప్పు చేసినప్పుడు మనిషిని మాత్రమే పాయింట్అవుట్ చేయండి, రిలీజియన్ ని కాదు. హేట్రెడ్ పెంచుకోకండి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవ్వరు ఇంపాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం మానవత్వం అనేది ఒకటి ఫస్ట్ రానియండి, తర్వాత నెక్స్ట్ మనము భారతదేశంలో ఉన్నాం, వి ఆల్ ఆర్ ఇండియన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వై ఆల్వేస్ సేస్. అండ్ అల్లాహు అక్బర్, జై శ్రీరామ్, వందే మాతరం. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్. అలీ గారు, జుబేదా అలీ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫు నుంచి మీకోసం ఒక చిన్న గిఫ్ట్. సార్, ఐ హోప్ దట్ ఈ సర్ప్రైజ్ మీకు ఎమోషన్స్ తో పాటు హ్యాపీనెస్ కూడా రప్పిస్తుంది. గిఫ్ట్ చూసిన తర్వాత ఎమోషన్స్ తో పాటు హ్యాపీనెస్ కూడా మీకు అందుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు, కూతురికేమో నాన్న మొహం, కొడుకేమో అమ్మ మొహం వస్తే అదృష్టం అంటారు. అందుకోసం నేను ఇంత గొప్ప నటుడిని అయ్యానేమో. ఆవిడ ఆశీర్వాదం, ఆవిడ ప్రేమ, ఆవిడ అభిమానం, తన వల్లే నలుగురికి సాయం చేయాలని ఆలోచన మా అమ్మ ద్వారా వచ్చింది. ఈవిడ కోరికని మేం బతుకున్నంతకాలం తీర్చాలని మేము ఇద్దరం అనుకొని. నాకు తెలిసి మీరు జస్ట్ పుట్టినప్పుడు మాత్రమే ఏడ్చారన్న, ఇక పుట్టిన దగ్గర నుంచి నవ్విస్తూనే ఉన్నారు వరుస పెట్టి. నేను పుట్టినప్పుడు ఏడ్చాను, మా అమ్మ పోయినప్పుడు మళ్ళీ ఏడ్చాను. Thank you so much Ali garu and thank you so much Zubeda garu. Thank you for celebrating this special day with us. Idandi mana ivalti jarigena special Ramzan special episode. Once again andarki Eid Mubarak. Mali next week kaluddamu. Until then take care, bye bye. Have a happy Sunday. Bye bye.